న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరలా ఈ ఉదయకాలం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా లేఖనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. ఈ యొక్క యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనములో ఉన్న మాటను ధ్యానం చేద్దాం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. ఈ యొక్క మాటను మనం గమనించినప్పుడు గిల్గాలు అనే మాటకి దొర్లించిన అనే అర్థము పుట్టినట్లో ఉంది, మనం గమనించాలి. అయితే పైన చెప్పిన మాట ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ సమయంలో నీ జీవితంలో ఒకవేళ నింద, అవమానము, తిరస్కారము వీటిని అనుభవిస్తూ ఒకవేళ ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు ప్రజలతో యెహోషువతో దేవుడు మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మాట్లాడటమే కాదు, ఆ పని చేసిన దేవుడు ఆయన. ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో దాదాపు 100 సంవత్సరాలు, 400 ఏండ్లు అని రాయబడి ఉంది. అయితే వాళ్ళున్న ఆ అవమానం నుండి దేవుడు ఏం చేశాడు అని అంటే, ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఆ అనుభవం నుండి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన సందర్భంలో ఇశ్రాయేలీలు యొర్దాను నది దాటి వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించారు. వెంటనే యెహోషువ వారందరికీ సున్నతి చేయించి మొదటిసారిగా పస్కా పండగ ఆచరించాడు. ఆ సందర్భంలో ఈ మాటను దేవుడు యెహోషువతో చెప్పాడు. అయితే ఈరోజు నింద నీ మీద ఉందేమో, ఒకవేళ నీ మీద అవమానం ఉందేమో, ఒకవేళ తిరస్కారము ఉందేమో. ఇవి ఏవి ఉన్నా వీటినన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు అంటే దొర్లించి వేస్తాడు, లేకపోతే పొర్లించి వేస్తాడు. నిందను దొర్లించటం, ఒక వ్యక్తి దేవునిని వెంబడిస్తూ ఉన్నప్పుడు లోకం అనేక రకాలుగా నిందను మోపుతూ ఉంటుంది. అయితే అలాంటి నింద అంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే నీ మీద నుండి దొర్లించి వేస్తాడు. దేవుడు ఇజ్రాయేలీల మీద ఉన్న బానిసత్వపు సంఖ్యలో బానిసత్వం అనే దానిని దొర్లించి వేసాడు. వాళ్ళకి విడుదల ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు బానిసలు కాదు, ఇప్పుడు వాళ్ళు ఒడంబడిక ప్రజలు. సున్నతి ద్వారా ఒడంబడిక ప్రజలు, పస్కా ద్వారా ఒడంబడిక ప్రజలు వాళ్ళు. కనుక మనం గమనించాల్సింది, మన జీవితంలో దేవుడు ఈ సమయంలో ఒకవేళ నింద, అవమానము, తిరస్కారము ఇవన్నీ ఉన్నాయా? అయితే వాటిని నీ మీద నుండి తొలగించటానికి దేవునికి ఇష్టమయ్యింది. నీ మీద, ఇజ్రాయేలీల మీద ఉన్న నిందను తొలగించాడు. అంతేకాదు, లేఖనాల్లో మనం గమనించేటట్టయితే కనుక అనేక సంగతులు ఉన్నాయి. ఒకటి, యాకోబు భార్య అయిన రాహేలు పిల్లలు లేక ఆమె ఎంతో వేదన పడతా ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో రాహేలుని చూసి రాహేలు మీద ఉన్న గొడ్రాలు అనే నిందను తొలగించి
రాహేలుకు సంతానం ఇచ్చాడు. రాహేలు మీద ఉన్న నిందను దొర్లించటం అనేది దేవుడే చేశాడు. ఆ తర్వాత మనం గమనించేటట్టయితే గనక ఆ హన్నా జీవితంలో హన్నా పెనిన్నాతో సూటిపోటి మాటలు ఎదుర్కొంది. ఆ యొక్క మరి పిల్లలు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు షిలోహులో మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె చేసి ప్రార్థన కన్నీళ్లు విడిచి ప్రార్థించింది. కన్నీటిని చూసిన దేవుడు ఆమెకు సమయలనిచ్చి ఆమె మీద ఉన్న నిందనంతా తొలగించి వేశాడు దేవుడు. ఆ తర్వాత మనం గమనించితే క్రొత్త నిబంధనలో జకర్యా వృద్ధాప్యంలో ఉన్నాడు, యాజకుడు. వాళ్ళు కూడా సంతానం లేక ఉన్న సమయాల్లో సంతానాన్ని జకర్యా ఎలిజబెత్కి ఇచ్చి వాళ్ళ మీద ఉన్న నిందను తొలగించాడు. ఈ విషయాలను మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరు అనంటే, ఒక వ్యక్తి నిందించబడుతూ, ఒక వ్యక్తి తిరస్కరించబడుతూ, ఒక వ్యక్తి అవమానానికి గురవుతూ ఉంటే, ఎలాంటి అవమానమైనా, ఎలాంటి నిందైనా, ఎలాంటి తిరస్కారమైనా వాటినన్నిటినీ కూడా దేవుడు నీ మీద నుండి దొర్లించి వేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు అలాగ చేయగలడు అనంటే, ఆయన మీద లోకంలో ఉన్నప్పుడు అనేక మంది నిందలు వేశారు. ఆ నిందలన్నీ కూడా ఆయన భరించాడు. అనేక మంది పిడిగుద్దులు గుద్దారు మరణానికి తీసుకెళ్లే సమయంలో. ఆ సమయంలో కూడా ఆయన భరించాడు వాటినన్నిటి. ఆ తర్వాత ఉమ్మివేశారు, ఆ తర్వాత అరిచేతులతో కొట్టారు. అలాగా అనేక రకాలైన నింద అనేది ఆయన మీద వేయటం జరిగింది. అయితే వాటినన్నిటినీ కూడా ఆయన సిలువలో భరించి ఆ యొక్క మరి మనందరి మీద ఉన్న పాపాన్ని తొలగించటానికి, మన పాపాన్ని దొర్లించి వేయటానికి, మనలో ఇంకా ఏమాత్రము లోక సంబంధమైన ఇచ్చలు ఉండకుండా ఉండటానికి ఆయన మన మీద ఉన్న శాపాన్ని, పాపాన్ని తన మీద వేసుకుని మన మీద నుండి దొర్లించి వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో నేను గమనించాల్సింది, నీవు నిందల్లో అనుభవం ఉంటే, నీవు అవమానాల మధ్యలో బ్రతుకుతూ ఉంటే, నీవు తిరస్కారాల మధ్యలో జీవిస్తూ ఉంటే, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. ఆయన గిల్గాలు అనుభవానికి నిన్ను నడిపిస్తాడు. నీ యొక్క నిందను తొలగించి, నీ అవమానాన్ని తొలగించి, నీ పరిస్థితులన్నిటినీ కూడా సరళం చేయగలిగిన దేవుడు ఆయన. ఈ యొక్క మరి సమయంలో ఒక నిర్ణయం చేద్దాం. నేను ఎంతకాలం నిందించబడుతూ ఉండాలి? లేదు, నేను నా దేవుడైన యేసయ్య వైపు చూస్తాను. ఆ యొక్క యేసయ్య మాత్రమే నా నిందను, అవమానాన్ని తొలగించగలిగిన వాడు కనుక దేవుని వైపు చూస్తాను అని ఓ తీర్మానానికి మనం వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎప్పుడైతే తీర్మానం చేయలేమో, మన మీద ఉన్న పాపం అది దొర్లించబడదు. మన మీద ఉన్న పాపం కావచ్చు, నింద కావచ్చు, దొర్లించబడాలి అంటే మనకి ఇజ్రాయేలీలకి అప్పుడు సున్నతి చేయబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకి పాపక్షమాపణ పొంది మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందితే మన మీద ఉన్న పాపం అంతా కూడా దొర్లించబడుతుంది. మన మీద ఉన్న అవమానం దొర్లించబడుతుంది. ఇక మీదట అవమానము, నింద అనేది నీవు మోయాల్సిన అవసరత లేనే లేదు. యేసయ్య అవన్నీ మోసి సిలువలో నిన్ను, నీ పరిస్థితుల్ని ఆ యొక్క మరి సంతోషానికి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాలంలో నీవు నిందల్లో ఉంటే ఇప్పుడే దేవునికి అప్పచెప్పుకో. ఆ నిందలన్నిటిని నీ మీద నుండి తొలగించుతాడు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృపా సమాధానం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.